మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గురుమూర్తి స్వామి దేవస్థానంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ నాయకులు ఆరోపించారు. సందర్భంగా నంబిరాజు మాట్లాడుతూ దేవుని ప్రసాదం లడ్డు పేరుతో వేలంపాట ద్వారా అధిక రూపాయలు వసూలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అన్ని ఆలయాల్లో 100 గ్రాముల లడ్డు ప్రసాదం 10 రూపాయలు ఉండగా ఇక్కడ 15 రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అన్ని ఆలయాలలో తీసుకుంటున్నట్లుగా ఇక్కడ 10 రూపాయలు తీసుకోవాలని ఆయన కోరారు. అధిక రూపాయలు వసూలు చేస్తున్న భక్తులకు సౌకర్యాలు మాత్రం శూన్యమేనని ఆయన అన్నారు. ఇకనైనా ఆలయ కమిటీ స్పందించి రేట్లు తగ్గించి భక్తులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నంబిరాజు, కుర్వ రమేష్, దశరథ్, సుదర్శన్ గౌడ్, నరేందర్, మనోహర్, మహేష్ యాదవ్, శ్రీకృష్ణ, బాలచందర్, వికాస్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని చిన్నచింతకుంట మండలంలోని గురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర మరి యొక్క బ్రహ్మోత్సవాల పీరియడ్లో టెండర్లు వేస్తున్నారు. అటువంటి టెండర్లలో ప్రసాదంపై, టెంకాయలపై, ప్రసాదంపై అవినీతి చేస్తూ దోపిడీకి గురవుతున్న భక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి భక్తులను దోపిడీ చేస్తున్నటువంటి టెండర్దారులు కావచ్చు, ఈ యొక్క కమిటీ కావచ్చు, ఎండోమెంట్ ఆలయ అధికారులు కావచ్చు, మరి వీళ్ళందరికీ కూడా అమ్మాపురం సంస్థానాధీశుడు రాంభూపాల్ గారి యొక్క చొరవతో మరి అనుచరులకు ప్రతి లడ్డు అని పులిహోర కానీ నాణ్యత లేకుండా విక్రయించి ఏర్పాటు చేస్తున్నాడు. దాని విషయంలో భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే మన్నెంకొండల దేవాదాయ శాఖ వాళ్ళు 10 రూపాయలు లడ్డు అమ్ముతున్నారు 100 గ్రాములు. మరి మన దగ్గరకు వచ్చేవరకే 15 రూపాయలు అమ్ముతున్నారు లడ్డు. అదేవిధంగా పులిహోర, అసలు పులిహోర అనేది ఉచితంగా పంపిణీ చేయాలి దేవస్థానం వాళ్ళు. అది కూడా వ్యాపార లబ్ధి కోసం, అక్రమ వ్యాపారం కోసం దాని మీద లక్షలు దండుకుంటున్నాం ఈరోజు. ఆ విషయంలో మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఆ యొక్క పులిహోర లడ్డు కానీ దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భక్తులను మోసం చేయడంలో ఈ యొక్క గురుమూర్తి స్వామి అడ్డాగా మారింది. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా వ్యాపారంతో లింక్ చేస్తూ ఉన్నారు ఈ దేవస్థానాన్ని. మరి ప్రతి సంవత్సరము 1 కోటి నుంచి 2 కోట్ల వరకు టెండర్ ద్వారా వచ్చే డబ్బులు దాపెట్టుకుంటూ జమ చేసుకుంటూ బ్యాంకులలో ఆ డబ్బుల కోసమే ఈ యొక్క టెండర్ ద్వారా అడ్డమైనట్టు పాట పాడిస్తున్నారు. దాంట్లో నాణ్యత లేకుండా 25 రూపాయలు టెంకాయ అంటారు, ఉద్దాల రోజు 40 రూపాయలు అమ్ముతారు. ఇదంతా తెలిసి మొత్తం ఈ కమిటీకి తెలుసు అని అందరికీ తెలిసే నడుస్తుంది వ్యవహారం. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి కమిషనర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఆర్జేసీ గారు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు స్పందించాలి. ఈ దేవస్థానంలో లడ్డు కానీ పులిహోర కానీ భక్తులకు సౌకర్యార్థం ఉచితంగా దేవస్థానం వాళ్ళే పంపిణీ చేస్తే బాగుంటుంది అని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్రమార్కులకు టెండర్దారులకు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు పాటలు పాడి అక్కడ నాణ్యత లేకుండా అరే మన పక్క దేవస్థానం మన్నెంకొండలో ధర్మంగా వాళ్ళు 10 రూపాయలకి ఇస్తూ ఉన్నారు ఒక లడ్డు 100 గ్రాములు. ఇక్కడికి వచ్చేవరకు 15 రూపాయలు, పులిహోర 200 గ్రాములు 15 రూపాయలు అంట. అంటే దీనికన్నా బయట హోటల్ భోజనం బెస్ట్ అనిపిస్తూ ఉంది. భక్తులకు ప్రసాదం ఇస్తే తలుచుకోవాలి భక్తులు. అటువంటి ప్రసాదాన్ని ఎంపిక చేయాలి, తక్కువ రేటు చేయాలి, లేకుంటే దేవస్థానం నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.